బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. మహాశివరాత్రి శుభాకాంక్షలు రమ్మ గారు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ అలాగే మీకు కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. రైట్. శివరాత్రి యొక్క విశిష్టత రమ్మ గారు. మహాశివరాత్రి అన్న పేరు ఎందుకంటే మనకి ప్రతి నెలలో కూడా శివరాత్రి వస్తూ ఉంటుంది కదా. మహాశివరాత్రికి ఉన్న విశిష్టత ఏంటంటే ఆ రోజు మనం ఎలాంటి పూజా విధానం పాటించాలి? సాధారణంగా చెప్పుకునేది ఉపవాసము, జాగరణ. అయితే శివరాత్రులు నెల నెల వచ్చే శివరాత్రుల్లో ఇది మాస శివరాత్రులతో పాటుగా ఇది మహాశివరాత్రి అత్యంత ప్రధానమైన రోజు. ఈ రోజున లింగోద్భవం జరిగింది. ఈ రోజున పరమశివుడు తన తాలూకు శక్తియుక్తుల్ని ప్రకటించాడు ప్రపంచానికి. ఆయన ఎంత ఆద్యంతరహితుడో ఈ రోజున తెలిసింది. అందుకని దీన్ని మహాశివరాత్రిగా పరిగణిస్తారు. ఇది ప్రత్యేకమైనది చెప్తారు కదా. అయితే శివ కళ్యాణం జరిగిందని అదని కాదు, బర్త్డేలు మ్యారేజ్ డేలు అనడానికి వీల్లేదు. దీనికి ముందు కూడా పరమేశ్వరుడు ఉన్నాడు, దీని తర్వాత ఉన్నాడు. ఈ పర్టికులర్ రోజున ఇట్లా అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు కనిపించాడు. ఓకే. అందుకని ఈ రాత్రిని మహాశివరాత్రిని మహాపర్వదినం అని చెప్తారు. ఇది ప్రత్యేకమైన గాథ. ఏటా ఏటా చెప్పుకుంటున్నాం, మళ్ళీ చెప్పుకుందాం తప్పకుండా. పురాణాల ప్రకారము మనకి సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అయితే ఇది సాధారణ గాథ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కోసం వీళ్ళు ఎట్లా వచ్చారు? ఆది పరాశక్తి నుంచి సృష్టి స్థితిలయలు చేయడం కోసం వీళ్ళు ముగ్గురు జన్మించారని, వీళ్ళ ముగ్గురికి భార్యలుగా ఉండటానికి అమ్మవారి నుంచి త్రిమాతలు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరి అమ్మవార్లు ముగ్గురు, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురు అవతరించారని చెప్తారు. అయితే అమ్మవారు పరాశక్తి అనగానే ఒక స్త్రీ రూపం కాదు, స్త్రీ పురుషులు కలిసిన రూపం అది. ఆమె పురుష శక్తితోటి కలిసి ఉన్నటువంటి స్త్రీ రూపం. అయితే ఆయన ఎవరు? ఆమెతో కలిసి ఉన్నవాడు రుద్రుడు, పరమేశ్వరుడు. ఈ లయకారకుడుగా ఒక రూపాన్ని సృజించాడు తప్ప ఈయనే ఆయన అని చెప్పడానికి వీల్లేదు. పరమేశ్వరునికి 5 వేరు వేరు రూపాలు ఉన్నాయి. ఆ రూపాలలో ఒకటి మనం త్రిమూర్తుల్లో చూసేది. అయితే ఏమైందట, ఒకసారి బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఏదో మాట వచ్చింది. ఒక డిస్కషన్. నేను సృష్టి అంతా నా చేతిలో ఉంది, ఇదంతా నేను సృజించింది, ఈ ప్రపంచం చూడు తండ్రి ఎంతో అందంగా ఉంది అని చెప్పాడు. చెప్తే ఈయన అన్నాడు, నువ్వేది సృష్టించినా దాన్ని నడిపేవాడిని నేను కదా, సృష్టి అయితే నేనేం చేయకపోతే వెళ్ళిపోతాయి. అవును అని ఈయన. ఇద్దరు కొంచెం మాట పెరిగింది. మామూలుగా మాటల్లోనే పొట్టి మాటలు మాట్లాడుకుంటూనే వాదనలోకి దిగుతాయి. నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని ఒక రకమైన వాగ్యుద్ధం మొదలైంది. క్రమంగా అది యుద్ధంగా పరిణమించింది, మహాయుద్ధంగా పరిణమించేసింది. వీళ్ళిద్దరూ ఇట్లా యుద్ధం ఆడుకుంటున్నారు, యుద్ధానికి దిగుతున్నారని తెలిసి దేవతలు వెళ్ళి పరమేశ్వరుడికి విన్నవించారు, ఇక్కడ ఏదో జరుగుతోంది అని. అప్పుడు ఏమైంది, వీళ్ళిద్దరి యుద్ధం మధ్యలో హఠాత్తుగా వాళ్ళు ఉన్న చోట ఒక పెద్ద కాలుతున్నటువంటి ఒక స్తంభం లాంటిది ఉద్భవించింది. అది ఎట్లా ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలే వాళ్ళకి, ఎక్కడికి పోతుందో అర్థం కాదు. ఒక స్తంభ రూపంలో ఉంది, మహాస్తంభం. అది అగ్నిస్తంభం. అది ఎందులోంచి పొగలు వస్తున్నాయి, మంట వస్తుంది. మంట మామూలుగా చూడు ఎలా వస్తుంది, ఏదైనా కాష్టాలు చెక్కలు కాలితే మంట కనపడుతుంది మనకి. ఇనపవి కాలినప్పుడు లేదా లోహం కాలితే మంట కనపడదు, అవును, పొగొస్తుంది అందులోంచి. ఒక సెగలు వెలువరుస్తున్నటువంటి అగ్నిస్తంభ రూపంలో దాంట్లోంచి జ్వాలలు కూడా బయటకు వస్తున్నాయి. అక్కడక్కడ ఒక స్తంభ రూపంలో కనపడ్డాడు. వచ్చింది స్తంభం. వచ్చేసరికల్లా ఇదేమిటి, ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళిద్దరూ ఇంకా తమ పోట్లాట మర్చిపోయారు. ఈ కనపడుతున్న స్తంభం తమకంటే బలీయమైందని వాళ్ళకి అర్థమైంది. ఏం చేశారు ఇద్దరు, సరే నువ్వు పైకి వెళ్ళు, నేను కిందకి వెళ్తా. ఆద్యంతాలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడికి వెళ్తోందో చూద్దాం అనుకున్నారు. విష్ణువు దాని యొక్క ఆదిని కనుక్కోవటం కోసం పాత కింద వైపుకి ప్రయాణం చేశాడు గరుత్మంతుడికి. బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి పైకి బయలుదేరాడు. ఎంత వెళ్ళినా దాని తుది మొదలు తెలియలే. విష్ణువు కింద దాకా వెళ్ళి 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 దాని ఆదిని నేను కనుక్కోలేకపోతున్నానని గ్రహించి ఇది నాకంటే బలవత్తరమైంది అని నమ్మి పైకి వచ్చేసాడు. ఈ పైకి వెళ్తున్నటువంటి బ్రహ్మదేవుడికి విసుగు పుట్టింది. కానీ ఇది తనకంటే బలమైందని చెప్పబుద్ధి కాల ఆయనకి. ఆ సమయంలో ఏమైంది, ఈ పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు వస్తోంది.
అలాగే ఒక ఆవు కామధేను అని చెప్తారు, ఆమె కూడా కిందకు వస్తుంది. వస్తుంటే ఈయన ఏమన్నాడు, ఈ అగ్నిస్తంభాన్ని చూస్తూ వస్తున్నారు వాళ్ళు కూడా, అసలు ఆ మొగలి పువ్వు శివుడి మీద నుంచే రాలిపడిందని కూడా చెప్తారు. ఆయన జటాజూటంలో ఉన్నది ఆ పుష్పం రాలిపడింది అని. ఆయన్ని బ్రహ్మదేవుడు అడిగాడు వీళ్ళిద్దరిని, నేను దీని అంతం చూశానని చెప్తాను, మీ ఇద్దరూ నాకు సాక్ష్యం చెప్పండి అంటే, విధాత కదా ఆయన మాటకి వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. ఆవు పువ్వు కూడాను కిందకు వచ్చారు. విష్ణువు నిలబడి ఉన్నాడు. అక్కడ దగ్గర బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. వచ్చేసాక నేను ఆదిని చూడలేదని విష్ణువు చెప్తే, నేను అంతాన్ని చూశానని బ్రహ్మదేవుడు చెప్పాడు. వీళ్ళిద్దరూ సాక్ష్యం అన్నాడు. మొగలి పువ్వు అవును అవును చూశాడు, ఈయన చూశాడు, నేను చూశానని. ఆవు తలకాయ ఊపి తోకతోటి చూడలేదని తోకతో అడ్డం తిప్పింది. ఈ అగ్నిస్తంభం మాయమైపోయి ప్రళయకాల స్వరూపంలో ఉన్నటువంటి రుద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. విష్ణువుని సంభావించాడు. నీ శక్తి తెలిసి ఉన్నావు, నువ్వు ఎప్పుడు నాతో పాటు నువ్వు పూజలు అందుకుంటావు, నీ పేరుతో పూజ చేస్తేనే కానీ ఆ పూజ నేను వల్లను, నువ్వు ఉండాలి ప్రతి పూజలో, నీతో పాటే నాతో పాటు నువ్వు, నీతో పాటు నేను అని చెప్పాడు. చెప్పి బ్రహ్మదేవుడికి ఏం చెప్పాడంటే, నీకు పూజార్హత లేదు, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి, సృష్టి చేసిన వాడివైనా నీకు దేవాలయాలు ఉండవు, నీకు పూజార్హత లేదు అని చెప్పి బ్రహ్మని పూజార్హత నుంచి తొలగించి, ఈ వీళ్ళిద్దరు ఉన్నారుగా, ఈ పువ్వును ఆవు కామధేను, పువ్వుకి ఏం చెప్పాడంటే, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి, నువ్వు అబద్ధం చెప్పావు కదా, అందుకని నీకు ఇంకా పూజార్హత లేదు, ఎప్పుడు నా పూజలో నిన్ను వాడరు అనేసరికి అలా వలవలా ఏడ్చిందట మొగలి పువ్వు. నీ దర్శనం అయ్యాక కూడా అనృత దోషం అంటుతుందా నాకు, నేను చూశాను కదా, నేను భగవద్ దర్శనం అయ్యాక అన్ని పాపాలు పటాపంచలైపోవాలి కదా, నువ్వు దర్శనం ఇచ్చావు, నా పాపం అంతా పోవాలి కదా అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా మీద పూజార్హత ఉండదు కానీ నాకు ఛత్రం పట్టేటప్పుడు నిన్ను వాడతారని, పరమేశ్వరుడి ఛత్రంగా మొగలి రేకుల ఛత్రాన్ని కనపడతారు, కొన్ని దేవాలయాల్లో కనపడుతుంది. అయితే మనం ఇలా చెప్పుకుంటాము, కానీ మనకి మొగలి రేకులతో పూజ చేసే ఒక శివాలయం మనకి హైదరాబాద్ దగ్గరలో ఉంది. అవునా? కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయం ఉంది, దాని గురించి మళ్ళీ చెప్తాం. రైట్. అయితే అక్కడి నుంచి కామధేనువుకి ఏం చెప్పాడంటే, ఆవుకి నువ్వు ముఖంతో అబద్ధం చెప్పావు, నీ ముఖానికి పూజార్హత లేదు, కానీ తోకతో నిజం చెప్పావు కాబట్టి నీ పృష్ఠభాగానికి వెనక భాగానికి పూజార్హత లభిస్తుంది. ఆవు ముఖం చూస్తే మేలు కాదు, వెనక భాగం చూస్తేనే మేలు అని చెప్పి ఇచ్చాడు. ఎప్పుడు ఏ సమయంలో అయితే ఇది లింగోద్భవం జరిగిందో, ఇట్లా అగ్నిస్తంభ రూపంలో కనిపించాడో, అది ఈ మహాశివరాత్రి పర్వదినం. ఈ మాఘ బహుళ శివరాత్రి రోజున ఆయన కనిపించాడు. చతుర్దశి అన్నమాట. అదేంటి త్రయోదశి చతుర్దశి కలిసి ఉండాలి, ఇలా లెక్కలు చెప్తారు. ఈ రోజున చతుర్దశి రోజున కనిపించాడు. అందుకని ఆ ఏ దినాన్నైతే ఇది జరిగిందో ఆ రోజుని మహాశివరాత్రిగా పరిగణించమని పరమేశ్వరుడిచ్చిన ఆజ్ఞ చొప్పున అప్పటి నుంచి ఈ మాఘంలో వచ్చేటువంటి ఈ చతుర్దశిని, ఈ శివరాత్రిని మహాశివరాత్రిగా పరిగణిస్తున్నారు. ఈ సంవత్సరం అంతా ఉన్న శివరాత్రులు చేయలేకపోయినా ఈ ఒక్క శివరాత్రి నాడైనా మహాశివరాత్రి కాబట్టి ఎంతో కొంత ఉపవాసము, ఎంతో కొంత పూజ, ఓ దేవాలయ దర్శనము, అభిషేకం చేయటము. పరమేశ్వరుడి అభిషేక ప్రియుడు, ఎక్కువ అక్కర్లా, గంగాజలమే అక్కర్లా, మామూలు నీళ్ళు మంచినీళ్ళు తీసుకుని గంగేసి ఏమైనా చేయవా అని దాంట్లోకి మనం నదుల్ని ఆవాహన చేసుకుని ఆ నీళ్లు పోసినా స్వీకరిస్తాడు. ఓ 3 ఉద్ధరణల నీళ్లు మన ఇళ్లలో అల్మార్లలో అక్కడ ఇక్కడ శివలింగాలు షోపీసులుగా పెట్టుకుంటాం. ఆ షోపీస్గా పెట్టిన శివలింగాన్నైనా ఈ రోజున మనం చక్కగా పెట్టుకుని శుభ్రంగా ఒకసారి కడిగి కాస్త భస్మం అలది ఓం నమ శివాయ అని సాధారణంగా అందరు చెప్పే మాటతోటే మనం అభిషేకం చేసినా అభిషేక ఫలితం లభిస్తుంది. చుట్టుపక్కల దేవాలయాల్లో ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా అభిషేకానికి డబ్బులు కట్టి స్వయంగా పాల్గొనగలిగితే పాల్గొని అభిషేక దర్శనం చేసి అభిషేక తీర్థాన్ని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఇది దీని వెనకాలన్న గాథగా ఇది చెప్తారనమాట. ఈ రోజున చేసిన వాళ్ళు అభిషేకం చేసినా, అర్చన చేసినా, దేవాలయంలో మారేడు దళాలు ఇచ్చినా, ఎవరైనా ఈ పూజ చేసుకునే వాళ్ళకి సహాయం చేసినా ముక్తి లభిస్తుంది. మరి శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తాం కదా రమ్మగారు. అంటే ఇప్పుడు దాన్ని ఈ సమయంలో అయ్యిందని చెప్పడానికి వీల్లేదు. శాంతి కళ్యాణాలు అంటారు, ఎక్కడైనా చేస్తారు. అవి కొన్ని చోట్ల ప్రాంతాల్లో కనపడుతుంది. అవును, ఆ ప్రాంతపు ఆచారంగా గౌరీ కళ్యాణం చేస్తారు. ఎప్పుడు ఈ లింగోద్భవం అయ్యాక రాత్రి 1 గంట దాకా ఈ అర్చనలు సరిపోతాయి. ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తారు, 11 రుద్రాలు చేస్తారు, భస్మాభిషేకాలు, అన్న అభిషేకాలు, రకరకాల అభిషేకాలు అన్నీ అయిన తర్వాత లింగోద్భవం అయిన తర్వాత
అప్పుడు శాంతి కళ్యాణం చేస్తే తెల్లవారులు కాలక్షేపానికి కూడా ఉంటుంది. అవును. కాలక్షేపం చేయడానికి కూడా చేయొచ్చు. కొన్ని ప్రాంతాల్లో చేస్తారు, అందరూ అన్ని చోట్ల అయితే చెయ్యరు. శాంతి కళ్యాణం అంటారు. శివపార్వతుల కళ్యాణం చేసే విధానం కనిపిస్తుంది. కొన్ని దేవాలయాల్లో, కొన్ని మఠాల్లో, పీఠాలు, ఇళ్లలో చేసుకోరు. ఎప్పుడు గౌరీ కళ్యాణం, మనము సీతా కళ్యాణం ఇంట్లో చేసుకుంటాం. అవును. అవునండి. కదా. అవును. కానీ ఈ గౌరీ దేవాలయాల్లో. కళ్యాణాలు మాత్రం దేవాలయాల్లో చేస్తారు ప్రత్యేకంగా. ఉమ్. విశేషమైన విధి విధానాలు ఉంటాయి ఆ కళ్యాణానికి. అందుకని అట్లా చేస్తారు. తక్కువ ప్రాంతాల్లో ఎక్కడైనా అవకాశం ఉండి మీరు జాగారం చేయదలుచుకుంటే చక్కగా దేవాలయానికి వెళ్ళి శివపార్వతుల కళ్యాణం కళ్ళారా చూడొచ్చు, అవకాశాన్ని బట్టి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.